నాచారం, గజ్వేలు, సిద్దిపేట ఈ 3 ఊళ్ళల్లో ఒక్కొక్క రోజు మాత్రమే ఉన్నాను. ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉండాలి అని తీర్మానం చేస్తాను. దీనికి కారణం ఏమిటి అని అంటే మీ అందరి మనస్సుల్లో ఉన్నటువంటి ఆ గురుభక్తి. గురుభక్తి అనేటటువంటిది ఎక్కడ ఉండేవాడిని ఎక్కడెక్కడికో తీసుకెడుతుంది. వ్యతిషజతి పదార్థాన్ ఆంతరః కోపి హేతు నఖలు బహిరుపాధీన్ ప్రీతయ సంశ్రయంతే అన్నాడు ఉత్తరరామచరిత్రలో భవభూతి. అంటే కొన్ని పదార్థములకు ఆ సంబంధం అనేటటువంటిది దానికి బాహ్యములైన కారణములను చెప్పడానికి వీల్లేదు. ఏదో ఆంతరమైన అనిర్వచనీయమైన ఒక కారణం ఆ పదార్థములను చేరుస్తుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. ఎన్నో లక్షల మైళ్ళ దూరంలో ఉండే సూర్యుడికి ఈ భూమి మీద ఉండే కమలానికి ఏమి సంబంధం? మరి ఆ సూర్యుడు ఉదయిస్తే ఈ కమలం వికసిస్తుంది, ఆ సూర్యుడు అస్తమిస్తే ఈ కమలం ముకుళిస్తుంది. మరి ఎన్నో పుష్పాలు ఉన్నాయి కదా, ఈ కమలానికి మాత్రం ఏమిటిది అని అంటే ఆ బాహ్యమైన సంబంధం ఏం చెప్పడానికి? నఖలు బహిరుపాధీని ప్రీతయ సంశ్రయంతే వ్యతిషజతి పదార్థాన్ ఆంతరః కోపి హేతు. ఆంతరమైన ఒక కారణం పదార్థములను చేరుస్తుంది. అలాగే ఎక్కడ లింగన్నపేట, ఎక్కడ శృంగేరి, కేవలం మీకు ఉన్నటువంటి గురుభక్తి ఇవాళ మమ్మల్ని ఇక్కడికి తీసుకుంది. వాళ్ళుండి తమ యొక్క పాదుకలను దయచేయించండి, వాటిని పూజిస్తాం. ఆ పాదుకా ప్రభావం వల్ల, ఆ పాదుకా పూజా ప్రభావం వల్ల తమరు వస్తారనే నమ్మకం మాకు ఉన్నది అని అన్నారు. సరే తీసుకెళ్ళండి, ముందు అడ్వాన్స్ పార్టీగా పాదుకలు తీసుకెళ్ళండి, ముందు అడ్వాన్స్ పార్టీ, తర్వాత మేము వెనకాల వస్తాం అని చెప్పేసి ఆ పాదుకలు ఇవ్వటం. ఆ పాదుకలను ప్రతి మృగశిరా నక్షత్రం రోజున ఎక్కడో ఒక చోట పూజ చేయటం, జనాలందరినీ సమావేశపరచడం, వాళ్ళందరికీ గురుభక్తిని ప్రబోధించడం, ఇదంతా చేస్తూ వచ్చారు. ఇవాటి రోజున ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూచి పరమానందం చెందారు. ఈ గ్రామమే ఈ రోజును మహోత్సవంగా ఆచరించింది. ఈ గురువుగారు వస్తున్న ఈ రోజు ఈ గ్రామానికి మహోత్సవమైంది. అంటే ఎంత మీకు ఆ భక్తి అనేది ఉన్నది అని నాకు అర్థమైంది. ఇక్కడ హరిహరేశ్వరాలయంలో కుంభాభిషేకం కూడా చెయ్యాలి అని మా శిష్యులు రాధాకృష్ణ గోపీకృష్ణుడు చెప్పారు. కానీ అది తథాస్తు అని అనేశాను. అక్కడ కుంభాభిషేకం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఆ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క కటాక్ష ప్రభావం. అందుకని ఆ శారదా చంద్రమౌళీశ్వరుణ్ణి పరిపూర్ణంగా భక్తితో నమిస్తూ మీకందరికీ ఆశీస్సులు ఇస్తున్నాను. రేపటి రోజున ఇక్కడ పూర్తిగా ఉంటాను కాబట్టి ఆ ఉపన్యాస కార్యక్రమాన్ని రేపు సాయంకాలం పెట్టుకుందాం. ఇవాళ పూజకు కాలాతీతం అవుతుంది కనుక ఇవాళ ఇంతటితో సమాప్తి చేద్దాం. ఈ సందర్భంలో జొన్నవితుల రామలింగేశ్వరరావు గారు వచ్చి ఆయన మధురమైన కవిత వినిపించారు. పురాణం మహేశ్వర శాస్త్రి గారు, ఆయన పౌరాణికుడు కదా, ఆయన శైలిలో ఆయన చెప్పాడు. ఇదంతా కూడా ఆ భగవత్ కృప వల్ల జరిగిందని చెబుతూ
మీకందరికీ పరిపూర్ణమైన ఆశీస్సులిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.